మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ మూడు ముక్కలాట మొదలైంది. అధికార మహాయుతి కూటమిలోకి వచ్చేందుకు ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన ప్రయత్నిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే కోరిన వెంటనే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అపాయింట్మెంట్ ఇస్తూ గంటలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు భద్రత కుదించింది ప్రభుత్వం. మహారాష్ట్రలో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటములు గందరగోళంగా మారాయి. ఎవరు అధికార పక్షమో ఎవరు విపక్షమో తెలియటం లేదు. పార్టీల శ్రేణులు అయోమయంలో పడ్డాయి. శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసించడం దుమారం రేపుతోంది. మరోవైపు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో శివసేన ఉద్ధవ్ వర్గం సమావేశమైంది. ఫడ్నవీస్ తో ఉద్ధవ్ ఠాక్రే గంటలు మాట్లాడుతోంది. దీంతో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటముల్లో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. అధికార మహాయుతి లేదా ఎన్డీఏలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు ఉద్ధవ్ ఠాక్రే. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీలోనూ నేతల మధ్య విభేదాలొచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేతో సీఎం 2 సార్లు సమావేశం కావడంతో ఉద్ధవ్ శివసేన మహావికాస్ అఘాడీలో ఉందా, ఎన్డీఏలో చేరిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో శివసేనలో చీలిక రావడానికి దేవేంద్ర ఫడ్నవీసే కారణమని ఉద్ధవ్ వర్గం గతంలో ఆరోపించింది. ఇప్పుడు స్నేహ సంబంధాలు నెరుపుతోంది. బీజేపీ వారితో భేటీలేంటని కాంగ్రెస్ శరద్ పవార్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. త్వరలోనే మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీలు కీలకంగా మారాయి. శరద్ పవార్ ను ఉద్ధవ్ శివసేన నేత సంజయ్ రౌత్ పదే తప్పుపడుతున్నారు. శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రే మధ్య విభేదాలు తలెత్తాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని 20 మంది ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది ప్రభుత్వం. దీంతో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మధ్య వైరం ముదిరిందని భావిస్తున్నారు. 3 నెలల క్రితమే కలిసికట్టుగా పోరాడి మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మరోసారి సీఎం పీఠం తనకే ఇవ్వాలని షిండే కొంతకాలం మారం చేశారు. అధిష్టానం జోక్యంతో ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. కానీ ఇప్పటికీ ఫడ్నవీస్ పై గుర్రుగానే ఉన్నారు. బీజేపీ అంటే షిండే వర్గాన్ని మినిమైజ్ చేయడానికి అంటే దాన్ని నెట్టివేయడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు షిండే వర్గం వాళ్లకు ఇచ్చిన రక్షణ మొత్తం పోలీసు రక్షణ ఇదంతా పోలీసు సంఖ్య తగ్గించడం, వై కేటగిరీ నుంచి తగ్గించడం చాలామందిని. ఈ రకంగా ఏంటంటే వారి ప్రాధాన్యతను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వెనకాల ఉండేటువంటి వర్గం బీజేపీలో చేరి బీజేపీ ద్వారా అధికారంలో పాల్పంచుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అజిత్ పవార్ తనంతకు తను ఎట్లా బలపడాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్న వల్ల ఈ లుకలుకలు బహిరంగమైపోయి ఆ కూటమి యొక్క మనుగడ రాబోయే కాలంలో ఏమవుతుందో చెప్పలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. ముందే మనం చూసాం, ప్రభుత్వం ఏర్పడేటప్పుడే షిండే నేను ఇస్తే ముఖ్యమంత్రిగా ఇవ్వండి, లేకపోతే నేను ఉండను, నేను బలపరుస్తాను అనే పద్ధతిలో మొండికేసినాడు. చివరికి అంగీకరించాడు. ఇప్పుడు ఏంటంటే పొమ్మల్లాగా పొగబెట్టినట్టుగా తన వర్గాన్ని అంచివేస్తున్నారు. కాబట్టి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు, అజిత్ పవార్ వర్గం ఎట్లా రియాక్ట్ అవుతుంది, బీజేపీ ఏమో తను బలపడాలని ఎవరినైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండే పద్ధతిలో కనపడుతుంది. మహారాష్ట్ర గుత్తాధిపత్యం బీజేపీకి కావాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నది. మహారాష్ట్ర సీఎం డిప్యూటీ సీఎంల మధ్య వారు ఎంతవరకు వెళుతుందనేది ఇప్పుడే చెప్పలేం. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 132 స్థానాలు, షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు గెలుపొందింది. అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లలో జయభేరీ మోగించింది. ఈ 3 పార్టీలు అధికార మహాయుతిలో భాగం. మహావికాస్ అఘాడీలో ఉన్న శివసేన 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ ఎన్సీపీ 10 చోట్లే గెలిచింది. షిండే శివసేన ప్రభుత్వం నుంచి వెళ్లిపోయినా పెద్ద నష్టం లేదు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో చేరటానికి ఉవ్విళ్లూరుతున్నారు.